దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రాలు. నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారానే. మీ కృప లేకుండా ఇక్కడ ఉన్నవారు ఎవరము లేవు నాయన. అన్నిటికీ మించిన అధికారి, యజమానుడు మీరే. మీరు హెచ్చాలి, మేము తగ్గాలి. మేము ఎంతటి వారమైనా తగ్గాల్సిందే. మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా నీ పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచిపెట్టమన్నావు. అప్పుడు వారి ప్రార్థన వింటానన్నావు. అవునైనా మేము తగ్గాలి, మీరు హెచ్చాలి. మీ వాక్యం ఎప్పుడు మా జీవితాల్లో హెచ్చించబడాలి. మీ మాట ఎప్పుడు కూడా మా జీవితాల్ని పరిపాలన చేయాలి. దానికి విధేయులమై, లోబడిన వారమై, వాక్యానుసారమైనటువంటి జీవితాలు, నడవడిక, ప్రవర్తన మా అందరికీ దయచేయమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము, అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలే. 88వ కీర్తనల గ్రంథం 88 కీర్తన. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకడిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలముల్లోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరంగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీలో ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. ఈ దినము ఈ వాక్కు దేవుడు మనందరి వెనుకల్లో దీవించునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఈ కీర్తన మనం చదువుకున్నాము. ఈ కీర్తన ఆ 85వ కీర్తన పైన కీర్తన రాసిన వారి పేరు ఉంది. ఎవరు అంటే కోరాహు కుమారుల కీర్తన.
అంటే ఈ కీర్తన రాసింది ఎవరంటే కోరాహు కుమార్. జాగ్రత్తగా వినండి, నేను అందులో యొక్క వివరణ అంతా నేను మీకు ఇస్తాను, దయచేసి నా వైపు చూడండి. ఈ కీర్తనలో దేవుని యొక్క సన్నిధిలో వారు రాస్తున్నటువంటి ఈ మాటల్లో వారికి ఎక్కడైనా అవకాశం ఉందా, నిరీక్షణ ఉందా, ధైర్యంగా ఉండడానికి ఏమైనా సోర్స్ కనపడుతుందా అంటే మనం చదువుకున్నప్పుడు ఎక్కడ కనపడదు. ఎందుకంటే ముగింపు కూడా ఎలాగ ఉంది అంటే, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ఇక్కడ ఎక్కడ కూడా హోప్తో అంటే నిరీక్షణతో ముగించినట్టుగా లేదు ఆ కీర్తన. ఈరోజు ఈ మాటను ఆలోచన చేసినప్పుడు వినాలి వినాలి వినాలి. దేవుడు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడు అంటే, నేటి పరిస్థితులకు అనుకూలమైనటువంటి కీర్తనగా కనబడుతుంది ఈ కీర్తన. చాలామంది నిరాశతో, చాలామంది ఇక అవకాశమే లేదన్నట్టుగా చీకటి కలిగినటువంటి పరిస్థితుల్లో నెలవర్లు అంటే ఎవరో తెలుసా? స్నేహితులు. ఇక్కడ ఈయనకు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు అంటే అందరూ దూరం వెళ్ళిపోయారు. ఆయనకున్న స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే చీకటి, లోన్లీనెస్, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలే. అయితే మరి దాంతో ముగింపు అయితే ఈరోజు ఈ కీర్తన చదువుకోవడం వల్ల ఏం ప్రయోజనము లేదు. ఎందుకు దేవుడు ఈ కీర్తన రాపించాడు అంటే, ఒకవేళ ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, నిరాశ అనే చీకటిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్పనా? నిరాశ అనే చీకటిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎలా తోడుగా ఉంటాడు, ఎవరికి తోడుగా ఉంటాడో 3 ఆత్మీయ సత్యాలను ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. పక్కన చెప్పండి, ఎన్ని సత్యాలండి? ఎప్పుడూ అసలు అవకాశమే లేదు, దారే తెలియట్లేదు, దారి తెన్నులు లేవు. చరిత్రకాలు అనగా కామెంటేటర్స్ చెప్పిన విషయం ఏంటంటే, వీరు అందరికీ దూరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వీరికి ఉన్న వ్యాధి కుష్టు వ్యాధి. ఏ వ్యాధి? వీరికి ఉన్నటువంటి వ్యాధి అంటే కామెంటేటర్స్ అనగా బైబిల్లో ఇక్కడ కుష్టు వ్యాధి అని రాయబడలేదు, కానీ దీని గురించినటువంటి వ్యాఖ్యానాలు రాసేటటువంటి గ్రంథకర్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎందుకు దూరంగా ఉంచారు అంటే, వీరికి ఏ వ్యాధి ఉంది అంటే కుష్టి వ్యాధి ఉంది, అందుకే అందరికీ దూరంగా ఉన్నారని. సమాజంలో అలాంటి వారిని దూరంగా ఉంచుతారు. నేటి ఎంత అడ్వాన్స్ దినాల్లో మనం ఉన్నా అందరినీ దూరంగా, అలాంటి వారిని దూరంగా ఉంచుతారు. సరే, ఇక్కడ నేను వ్యాధి గురించి నేను ఆలోచన చేయట్లేదు, కానీ ఏ పరిస్థితులలో నీవు నిరాశ అనే చీకటిలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎందుకు వారికి తోడుగా ఉన్నాడు అనే 3 ఆత్మీయ సత్యాలను ఈ వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొదటి సత్యం ఏమిటి అంటే, మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా 9వ వచనం కూడా నేను చదువుతున్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు. 13వ వచనం కూడా చదివితే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఇందాకే చెప్పాను, ఈయన ఏ చీకటిలో ఉన్నాడు? నిరాశలో ఉన్నాడు. ఓ అక్కలారా, చాలాసార్లు బంధువులో ఉన్నా, అందరూ ఉన్నా, సంఘంలో అందరూ ఉన్నా,
ఇంటిలో అందరూ ఉన్న కొంతమంది జీవితాల్లో ఎప్పుడు ఒంటరితనమే, అందరూ ఉన్నా లేనట్టుగానే ఉంటుంది. మా చార్లెస్కి మూడో అబ్బాయికి అప్పుడు అపెండిసైటిస్ బర్స్ట్ అయ్యి పగిలిపోయి సర్జరీ కోసం తీసుకెళ్ళినప్పుడు నా చుట్టూ సంఘంలో ఉన్న యవనస్తులు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ వచ్చి కూర్చున్నారు చైర్స్లో. నేను మధ్యలో కూర్చున్నాను. వాస్తవానికి అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అప్పుడే ఆయన్ని తీసుకెళ్లారు లోపలికి. అందరు నా చుట్టూ ఉన్న నాకు మాత్రం ఎలాగుంది అంటే నేను ఒంటరిగానే ఉన్నట్టుగానే ఉంది. నేను అప్పుడు ఇంకా ఒంటరితనానే కోరుకున్నాను. ఎందుకు కోరుకున్నానంటే, ప్రార్థన చేద్దాం, ప్రభువా నీ చేతిలో పెడుతున్నాను, నాకు సహాయం చెయ్యి. ఒకవేళ ఇంతమంది ఉన్నా ఎవరు కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నాకు చాలా ప్రేమ ఉంది, నేను వెళ్ళి సహాయం చేయగలను అంటే లేదు. డాక్టర్స్ పిలిచారు, ఒక గంట అయింది, తీసుకెళ్ళి మళ్ళీ పిలిచి మీకు ఒక విషయం చెప్పాలి, మేము సర్జరీ తీసుకెళ్తున్నాం, ఇది ఆల్రెడీ 2 times బర్స్ట్ అయింది, 2 సార్లు పగిలిన వాళ్ళని మేము గ్యారంటీగా ఏది చెప్పలేము, ఏదైనా కానీ తీసుకోవాలి, ఒకవేళ మీకు మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ దానికి యాక్సెప్ట్ చేయాలి మరి అంటే నేను అలాగేనండి అన్నాను. ఎందుకంటే దానికి మించిన ఆప్షనే ఉంది, మనం ఇవ్వగలిగిన సలహా ఏముంది, మనం చెప్పగలిగింది ఏముంది, వారికి ఏమైనా సూచన చెప్పగలమా, వద్దని చెప్పగలమా, లేదా ఇలా చేయమని చెప్పగలమా? మన చేతిలో చేయడానికి ఏముంది? ఏమీ లేదు. ఉన్నది ఏదైనా ఉంది అంటే దేవుని చేతుల్లో పెట్టి, ప్రభువా నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు ఆధారం లేదు, ఈ క్షణంలో ఈ సమయంలో ఏదైనా చేయడానికి నువ్వు మాత్రమే సమర్థుడు అని ఆయన అధికారానికి ఒప్పుకోవడమే. డాక్టర్స్ ఎవరో మనకు తెలీదు, వారి జ్ఞానం ఏంటో మనకు తెలీదు, వారు ఎంత ఎఫిషియెంటో మనకు తెలీదు. తెలిసిందేంటి అంటే దేవుడే. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని గమనిస్తున్నామంటే, ఆలోచన చేస్తున్నామంటే, శ్రమలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఇలాంటి ఇబ్బందుల కొలిమిలో వెళ్తున్నప్పుడు, నీవు ఒకవేళ ఒంటరితనంతో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ ఒక భక్తుడు వారి జీవితంలో వారి బాల్యము నుండి, ఎప్పటి నుండి అంట చదివితే 15వ వచనంలో, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు? ఈయనకున్నటువంటి బాధ ఎలాంటిది అంటే, ఇది అప్పటికప్పుడు వచ్చిన బాధ కాదు. ఎప్పటి నుండి బాధపడుతున్నాడంట? బాల్యం. నీకు ఈ చిన్న శ్రమ రాగానే, ఓ చెల్లి వినాలి, చిన్న శ్రమ రాగానే కుంగిపోతావే, దేవునికి దూరం అవుతావే, మొరపెట్టే అనుభవం నుండి వెనక్కి వెళ్ళిపోతావే, అసలు కనబడతావా? చెప్పండి, ఆలోచన చేయండి. కనబడతావా? క్రమంగా ఉంటావా? ఆరాధన క్రమాల్లో నమ్మకంగా ఉంటావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటావా? దేవుని వెతకగలుగుతావా? మొరపెట్టగలుగుతావా? ప్రార్థించగలుగుతావా? కానీ ఇక్కడ ఈయనకు ఉన్నటువంటి శ్రమను మనం చూసినప్పుడు ఎప్పటి నుండి ఉన్నది? బాల్యము నుండి. ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, నేను బాధపడి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు చావనిస్తాడా? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చునేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఈ భక్తుడు మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి సత్యం ఏంటో తెలుసా? నేను ఇంగ్లీష్లో ఇలా పెట్టుకున్నాను, మెయింటైన్ అని. మెయింటైన్ అంటే ఏంటో తెలుసా? వీళ్ళు భలే మెయింటైన్ చేస్తున్నాడే అంటారు. అంటే దాని అర్థం ఏంటి? భలే మెయింటైన్ చేస్తున్నాడులే అంటే అర్థం ఏంటి? మీరు అసలు చేయరండి. నిలబెట్టుకోవడం, లేకపోతే వ్యవహరించడం, ఇంకా పర్యాయపదాలు అని చెప్పుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో మీకు అర్థమయ్యేలాగా కలిగి ఉండు. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏం చెప్పండి? ఏం కలిగి ఉండాలి అంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునితో అనుబంధం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
ఈయన దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడా లేదా అని ఆలోచన చేస్తే నేను 3 వచనాలు చదివించాను. 3 వచనాల్లో ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన అంటున్నాడు మొదటి వచనంలో, నేను చదువుతాను. రాత్రి వేళ నేను నీ సన్నిధిని ఎప్పుడు మొర పెడుతున్నాడు చెప్పండి? ప్రార్థన విడిచిపెట్టల, దేవునితో రిలేషన్ విడిచిపెట్టల, నాకు శ్రమ ఉందని ఆగిపోలా, అనారోగ్యం ఉందని ఆగిపోలా. అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఆగిపోతావా? ఎండాకాలం అని ఆగిపోతావా? మిట్ట మధ్యాహ్నం ఎండ ఉందని ఆగిపోతావా? అక్కడ లైన్ ఉందని ఆగిపోతావా? చెప్పండి అమ్మా, ఆగిపోతారా? ఆగరు. అక్కడ 100 మంది ఉండని నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందే. ఎందుకు అంటే లేకపోతే ఏముండదు, మనకు సొల్యూషన్ ఉండదు. కానీ ఆగిపోయేది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిని, దేవుని మందిరంలో మొదట కలిగినటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని, దేవునితో ఉన్నటువంటి రిలేషన్ని, అనుభవాల్ని, ఆనందాల్ని, వీటి విషయంలో ఆగిపోతారు. అందుకే చాలామంది జీవితంలో ఇంకా అధికమైనటువంటి శ్రమలు చూస్తున్నాం. ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈయనకి ఎంత బాధ అంటే, ఈ బాధలో ఆయన ఏం చేస్తున్నాడంటే రాత్రి వేళ దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? మొరపెడుతున్నాడు. తన రిలేషన్, దేవునితో ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్ ఏదైతే ఉందో ఎప్పటికీ అనుబంధాన్ని ఆయన తొలగించుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే మనం చదువుకున్నట్టుగా 2వ వచనంలో, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొర అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఆయన మొర పెడుతూ ఉన్నాడు. అక్కడితో ఆగిపోయాడా? 9వ వచనం దగ్గరకు వచ్చి చూసినప్పుడు, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు. రాత్రివేళ ప్రతిదినము ఏం చేస్తున్నాడు చెప్పండి? నువ్వు చెప్పండి, పక్కన వాళ్ళకి నీ జీవితం బాగుపడాలంటే మొరపెట్టు అని చెప్పండి. ఎవరికో జీవితం బాగుపడడం ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. వీడు ఇలాగే నాశనం అయిపోవాలన్నట్టుగా పట్టించుకోవట్లేదు. ఏమండి, నీ జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా నీకు దేవునితో అనుబంధం ఉండాల్సిందే. ఆమెన్, ఆమెన్. ఇక్కడ గమనిస్తే బాధ చేత అని చెప్పి, బాధ చేత నేను క్షీణించుతున్నప్పుడు నేను నీకు దూరం అవ్వలేదు ప్రభా, నేనేం చేస్తున్నాను తెలుసా? మొర పెడుతున్నాను, నీ సన్నిధిని కనిపెడుతున్నాను. అంత మాత్రమే కాదు, 13వ వచనంలో కూడా అంటాడు, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదురు. ఎవరితో చెప్తున్నాడు? దేవునితోనే చెప్తున్నాడు. నీతోనే. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరు మన గురించి జాలి పడతారో నీ వాళ్ళకు చెప్పేస్తూ ఉంటాం. జాలి కాస్త కొంతకాలానికి ఏమవుద్దో తెలుసా? జాలి కాస్త ఏంటినా అని దగ్గరికి వెళ్ళొద్ది. తర్వాత అక్కడ నుండి ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పడం, వాళ్ళ పని అయిపోయింది అని చెప్పుకోవడం. ఎందుకంటే నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా ఆదరిస్తారేమో. నేను తప్పు పట్టట్లేదు ఆదరించడాన్ని బట్టి, సహాయం చేయడాన్ని బట్టి. కానీ దేవునికి చెప్పాల్సినటువంటి విషయాన్ని, దేవుని దగ్గర కనిపెట్టాల్సినటువంటి విషయాన్ని, దేవుని దగ్గర మొరపెట్టాల్సినటువంటి విషయాన్ని, దేవునితో ఉండాల్సిన అనుబంధం లేకుండా నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తే ఏం ప్రయోజనం? ఒకసారి ఒక ఆయనకి పొలంలో ఇంత రాయి కనపడిందంట. ఇది యథార్థంగా జరిగిందే. ఆయన పేరు కూడా ఏదో ఉంది, కానీ ఆయన పేరు కొన్రాడ్. పేరు రావట్లేదు, కొన్రాడ్. ఇది ఎప్పుడు సంగతి అంటే 1799 సంవత్సరంలో జరిగినట్టు సంగతి. ఏం జరిగింది అంటే, ఆ రాయి దొరికితే దాన్ని 3 సంవత్సరాలు ఆ రాయిని చూడడానికి బాగుంది, దాన్ని దేనికి వాడుకాడంట? గుమ్మం దగ్గర మెట్టుగా వాడుకున్నాడు, పైకి ఎక్కడానికి దిగడానికి. ఒకరోజు ఆ ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తే దాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆయన ఎందుకు షాక్ అయ్యాడంటే, ఇన్ని రోజులు వాళ్ళు రాయి అనుకుంటుంది, అది రాయి కాదు, అది చాలా కాస్ట్లీయెస్ట్ మెటల్. అది వీరికి దాని విలువ తెలియకుండా దాన్ని ఎలా వాడుతున్నారంటే కాలు కింద మెట్టులాగా వాడుకుంటున్నారు.
కానీ దాన్ని కొన్ని వేల డాలర్లు విలువ చేసేటటువంటి ఒక ప్రెషియస్ మెటల్, దాంట్లోంచి గోల్డ్ వస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దాకా కాలు కింద ఉందో చెప్పండి. వారి జీవితం మారిపోయింది. ఆ పెద్ద ఆయన వచ్చి చూసిన తర్వాత వారి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎప్పుడు? దాని విలువేంటో తెలిసినప్పుడు. ఈరోజు చాలామంది మన దేవుని యొక్క విలువేంటో తెలియక, ఆయన గొప్పతనం ఏంటో తెలియక, ఆయన ఏమై ఉన్నాడో తెలియక, ఆయన సార్వభౌమ అధికారం ఏంటో తెలియక, ఆయనలో ఉన్నటువంటి లోతు ఏంటో తెలియక, ఆయన వెడల్పు ఏంటో తెలియక, ఆయన ప్రేమ ఏంటో తెలియక, ఆయన ఏం చేయగలడో తెలియక, ఎలాంటి అనుబంధం మనకు ఇచ్చాడో తెలియక మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి తప్ప అందరి దగ్గరికి వెళ్తాం. దేవుని విడిచి తిరిగి వారికి ఏముందో తెలుసా? శ్రమ అని బైబిల్ చెప్తున్నమాట. నీవు ఏ బాధ్యత కొరకు ఏర్పరచుకున్నావో, ఏ బాధ్యత కొరకు ఒక నియమం పెట్టుకున్నావో, తీర్మానం తీసుకున్నావో, ఆ బాధ్యతలో ఉండాలి. ఎందుకంటే నాగట్టి మీద చెయ్యి వేసి వెనక తిరిగిన వాడు ఎవరో తెలుసా? శాపగ్రస్తుడు. నీ కమిట్మెంట్, నీ తీర్మానం, దేవుని దగ్గర నువ్వు చేసుకున్న ఒడంబడిక. బాప్తిజం తీసుకునేప్పుడు సేవకుడు అడిగిన మాటకి అన్నిటికీ తలూపేస్తారు కొంతమంది. దేవునికి నమ్మకంగా ఉంటావా? ఉంటాను. దేవుని సన్నిధిలో ఆరాధన క్రమంలో నమ్మకంగా ఉంటావా? ఉంటాను. నేను ఎవరైనా బలవంతం చేశారా? లేదు. మరి ప్రార్థనలో ఉంటావా? ఉంటాను. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటావా? ఉంటాను. మరి చెప్పండి, ఇప్పుడు ఎవరితో అబద్ధం ఆడినట్టు? నువ్వు అలా ఉండకపోతే ఎవరితో నీ రిలేషన్ కట్ అయినట్టు? ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈయనకున్నటువంటి అనుభవం ఏంటంటే, ఈయన ప్రతిదినము రాత్రి వేళ, ఉదయము, ఇంకా ఆయన ప్రార్థన చేయింది ఎప్పుడో చెప్పండి. మీకు అర్థమైందో లేదో? 2వ వచనంలోనో ఆయన ఏమన్నాడంటే రాత్రి వేళ అన్నాడు, మొదటి వచనంలో. తర్వాత ఇంకో వచనంలో ఏమన్నాడు? 9వ వచనంలో ప్రతిదినము అన్నాడు. తర్వాత 13వ వచనంలో ఏమన్నాడు? ఉదయం అన్నాడు. ఉదయం అయిపోయింది, ప్రతి దినం అయిపోయింది, రాత్రి వేళ అయిపోయింది, ఇంక లేని సమయం ఎప్పుడు? అరే, ఒక పక్కేమో అందరు దూరంగా పెడితే, అందరు దూరంగా ఉంటే, చీకట్లో నిరాశలో ఉంటే, ఈయన మాత్రం దేవునికి దూరం అయ్యాడా అంటే దేవునికి ఎక్కడ కూడా దూరము కాలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? నిజం చెప్పనా? నువ్వు ఎంతగా దేవునితో అనుబంధం కలిగి ఉంటే అంతగా నీ జీవితంలో నెమ్మది దొరుకుద్ది. ఆమేన్. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే అంతగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. ఆమేన్. కానీ దేవుని విడిచి తిరిగితే ప్రయోజనం ఏముంది? ఇక్కడ ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, త్వరగా రండి. రోమిలకు రాసిన మూలవాక్యాన్ని అలాగ ఉంచండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? పట్టుదల గలవారై, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది మీరు చదువుకున్న తర్వాత, కానీ అక్కడ గమనిస్తే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిరీక్షణ గలవారై ఏం చేయాలి? వాక్యం ఏముందో చూడండి అమ్మా. నిరీక్షణ గలవారై, మీ సొంత మాటలు చెప్తారు కానీ చెప్పే మాట వినరు. నిరీక్షణ గలవారై, ఒకసారి నవ్వమ్మని చెప్పండి. మీ పక్కన వాళ్ళ కోసం నవ్వయ్యా అని చెప్పండి. ఒకరినొకరు చూసి నవ్వుకోండి. ఏముండాలి మన ముఖాల్లో? చెప్పాలి. ఏముండాలి? ఎవరికి సంతోషం ఉంటుందో తెలుసా? ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో వాళ్ళకి సంతోషం ఉంటుంది. మీరు విచార ముఖాలతో ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకేమి లేదు, ఈ లెక్క లేరు ముందు. ఏం లేదు, నిరీక్షణ లేదు. ఇక్కడ ఎలా ఉంటారు? ఇక లేరు. మనం ఎప్పుడు కూడా ఆ స్టేజ్ దిగట్ల. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఎవరు నిరీక్షణ గలవారే ఉంటారో వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారో తెలుసా? సంతోషిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మన నిరీక్షణకు ఆధారం ఎవరు? దేవుడే. మన క్రైస్తవ జీవితానికి అంతటికి ఆధారం నిరీక్షణ. ఆ నిరీక్షణకు ఆధారం
దేవుడే. కారణం ఏంటో తెలుసా? మా ప్రభు మా కొరకు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. ఆమేన్. ఒకరోజు రాబోతున్నాడు. ఒకరోజు వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈ లోకంలో మమ్మల్ని శ్రమ పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఇబ్బందులు పెడతారా? పెట్టుకోండి. బాధ పెడతారా? పెట్టుకోండి. నిందలేస్తారా? వేసుకోండి. కానీ మీరు ఎంతకాలం నిందలేస్తారు, ఎంతకాలం శ్రమ పెడతారు, ఎంతకాలం బాధ పెడతారు? కొంతకాలమే. కానీ శాశ్వతమైన మా దేవుడు మా కొరకు సిద్ధపరిచాడు, మా కొరకు ఏర్పరిచాడు. ఆయన వెళ్తూ ఏం చెప్పాడు? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ నేను వెలుచున్నాను. మన కొరకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక్కడైతే ఒక దగ్గరికి వెళ్ళాం మేము. నాగరాజు గారి ఎప్పుడో ఫ్లాట్ ఒకటి ఉంటే చూడడానికి వెళ్తే, మేము వెళ్ళినప్పుడు రోడ్డు మీద అది ఎక్కడ ఉందో తెలియట్లేదు మాకు. సరే, రోడ్డు మీద ఒక ఆయన కనబడితే ఆల్రెడీ వేరే వాళ్ళకి స్థలాలు అవి చూపిస్తున్నట్టున్నాడు. తెల్ల బట్టలు, మంచి గోల్డ్ గిల్డ్ పెట్టుకుంటే ఏదో మొత్తానికి బిల్డరో లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్ ఏదైనా చేస్తున్నారో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి పలానా ఫ్లాట్ ఎక్కడ అండి అంటే, ఆయన చూసి ఆయన మ్యాప్లో చూసి ఇక్కడ ఉంటుందండి, ఈ ఏరియాలో ఉంటుంది అని చెప్తే బాగుండేది. అది చెప్పి ఇచ్చేసి ఆయన అక్కడ అన్ని డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయండి అన్నాడు. బాంబు పేల్చాడు ఆయన. ఒకరి పేరు మీద ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్లు ఉన్నాయండి అన్నారు. ఈ మాట నేను అక్కడ ఆగిపేసినా బాగుండేది. నేను వచ్చి అమ్మగారికి చెప్తే అమ్మగారు అప్పుడు హుటాహుటిని వెళ్ళిపోయి అది ఎక్కడ ఉందో ఏంటో, అది ఎలా ఉందో ఏంటో, ఆ తర్వాత ఆ ఒక్క స్థలం అలాంటి పరిస్థితి లేదని తెలిసిన తర్వాత వాళ్ళకి నెమ్మది దొరికింది, అక్కడ వాళ్ళకి నెమ్మది దొరికింది, తర్వాత నాకు కూడా నెమ్మది దొరికింది. ఎందుకు చెప్పానా అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ అలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ నీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరిచింది ఎవరో తెలుసా? స్వయాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ లేనే లేవు. కానీ నీ ప్రయాస ఇక్కడ కోసం అక్కడ కోసం. చెప్పండి, ఎక్కడి కోసం? నీ విచారం ఎక్కడి కోసం? నీ బాధ ఎక్కడి కోసం? నీ ముఖారవిందం అంటారా? ఎప్పుడు విచారంగా ఉండడానికి ఎక్కడి కోసం? ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ భక్తుడు అంతా విశ్వాసంతో, నిరీక్షణతో, దేవునితో రిలేషన్ కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన భూ సంబంధంగా ఆలోచించట్లేదు, కానీ ఆయన దేని గురించి ఆలోచన చేస్తున్నాడు తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఏమంటున్నాడు? మాట చదివేద్దామా? 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఏముండాలి? మనం ఇతరులకు చెప్పమంటే భలే చెప్తాం కదా. ఓర్పు గురించి చెప్పమంటే శ్రమలో ఓర్పు ఉండాలి, శ్రమలో మన దేవుడు ఇలాగా అని చెప్తాం. కానీ నీ దాకా వచ్చినప్పుడు ఏం చేస్తావు చెప్పు? అదే నిరీక్షణ మెయింటైన్ చేయగలుగుతావా? శ్రమలో ఓర్పు. అసలు శ్రమ దేనికోసమో వాక్యం సూటిగా చెప్పేటటువంటి మాట ఏంటంటే, నిన్ను ఎలా తీసుకురావాలి అని అనుకున్నాడు ప్రభు అంటే, యాకోబు పత్రికలోకి వద్దాం రండి త్వరగా. యాకోబు పత్రిక దేవుని వాక్యం నుంచి చూస్తే 210 పేజ్ నెంబర్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యం చూస్తే ఓర్పు ఎందుకు? శ్రమ దేనికి అంటే, నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారు? సంపూర్ణులుగా, పర్ఫెక్ట్ మ్యాన్గా, పర్ఫెక్ట్ ఉమెన్గా. ఒకవేళ శ్రమ లేదనుకో, నువ్వు పర్ఫెక్ట్నెస్లోకి రాగలవా అంటే రాలేవు. యోబు గ్రంథం చూడనక్కర్లేదు. 1వ అధ్యాయంలో యోబు అప్పటికే యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రతిదినము తన బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు? అరుణోదయం లేచి ఏం చేస్తున్నాడో తెలుసా? దహన బలులు అర్పిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అదే యోబు చివరి అధ్యాయంలోకి వచ్చినప్పుడు, నాకు ఇప్పుడు తెలిసింది, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నా దేవుడు ఎంత
సర్వశక్తుడని. దేవుని స్తోత్రం కలుగును గాక. ద పర్ఫెక్ట్ మ్యాన్ ఎప్పుడయ్యాడో తెలుసా? శ్రమల్లో. ఈరోజు ఈ మాట వింటున్న నీవు నిరాశ అనే చీకటిలో నీవు ఉన్నా, దానిలో నువ్వు ప్రభువును చూడగలిగితే, దానిలో నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే, దానిలో నువ్వు ప్రభువును వెతకగలిగితే, దానిలో నువ్వు ప్రభువుకి రిలేషన్ కలిగి ఉంటే, దేవునితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉంటే, దేవుని పాదాలు పట్టుకుంటే, దేవునికి కోరుకున్నట్టుగా నువ్వు ఉంటే, దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతికితే, ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా చేయి నందించి లేపగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే మెయింటైన్ చేయాలి. తెలుగులో ఏం చెప్పాను నేను? కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రభువుతో అనుబంధం కలిగి ఉండాలి. నీ పక్కన వాళ్ళు చెప్పడం, ఎవరితో కలిగి ఉండాలి? చెప్పాలి. ఎవరితో కలిగి ఉండాలి? ప్రభువుతో అనుబంధం కలిగి ఉండాలి. రండి, రెండవ మాట, ఎందుకంటే ముందుకెళ్ళిపోతున్నాను. ప్రభుత్వ అనుబంధం ఏంటో మీకు తెలుసు. ఒకసారి మనకున్న ఫోన్ కాల్ ఏదో మీకు తెలుసు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు వినాలి, నేను నీకు ఉత్తరం ఇచ్చుతాను. ఇఫ్ యు ఆస్క్ ఐ విల్ గివ్. జస్ట్ మంచి ఫోన్ నెంబర్. నిన్న నేను ఏదో రీల్ చూస్తున్నప్పుడు, ఆ రీల్లో ఎవరికైనా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను రిజర్వేషన్ సీట్లో కూర్చుంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. ఎందుకు గొడవ పెట్టుకోవద్దు అంటే, వాళ్ళు కొట్టుకునేదాకా వచ్చి, తోసుకునేదాకా వచ్చి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మీకు కూడా ఉపయోగపడుతుందనే నేను ఈ మాట మీ ముందు చెప్తున్నాను. మీరు వెంటనే మీ రిజర్వేషన్ సీట్లో ఎవరైనా కూర్చొని ఉంటే మీకు వెంటనే చేయాల్సింది ఏంటంటే 139 కాల్ చేయండి. 139 కాల్ చేస్తే ఆ కాల్లో చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టాలంట. ఆ మెసేజ్లో నీ పిఎన్ఆర్ నెంబర్, అంటే నీ టికెట్ నెంబర్ పెట్టి, సంబడి ఆక్యుపైడ్ మై సీట్, అంటే నా సీట్ మీద వేరే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి దీన్ని సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే నెక్స్ట్ స్టేషన్కి వల్ల వచ్చి రైల్వే పోలీసులు వాళ్ళు దింపేస్తారంట, నీ సీట్ నీకు అప్పగిస్తారంట. ఇప్పుడు ఎందుకు విషయం చెప్తున్నానంటే, మనం చాలాసార్లు మనకు కనబడుతూ ఉంటుంది 100, 10 ఇలాంటివి కనబడుతున్నప్పుడు మనం చేస్తే వింటారా, చూస్తారా అని అనుకుంటాం, వదిలేస్తాం. ఒకవేళ అవి కూడా ఫెయిల్ అవ్వచ్చునేమో, కానీ నీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 33:3లో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుతాను. ఇక్కడ ఈ బంధకాల్లో, ఈ నిరాశలో, ఇలాంటి నిరాశ కలిగినటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవట్లేదు ఆయన. ఎవరికి చెప్పుకున్నాడో తెలుసా? నేను స్నేహితులందరూ వెళ్ళిపోయారు, బంధువులందరూ వెళ్ళిపోయారు, నాకెవరు లేరు అని దిగులు పడితే అక్కడే ఉండిపోలేదు. దేవుని దగ్గర మొర పెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మెయింటైన్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనగా కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలి? దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండు. రెండవది, రెండు వాక్యంలోంచి మనం చదువుకుంటే, ఇందాక చదువుకున్న 88వ కీర్తనలోకి వచ్చినప్పుడు 6వ వచనం చదువుదాం. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలముల్లోను నీవు నన్ను పరుండబెట్టి. ఎక్కడున్నాడినా? అగాధ జలముల్లో. ఏంటో ప్రభా, అనవసరంగా నేను నమ్ముకున్నాను, నమ్ముకోకముందే బాగుంది అని అనుకునేవారు, మనసులో అనుకునేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అనవసరంగా వచ్చాను, పెళ్ళి అవ్వట్లేదు, కుమారుడు పెళ్ళి అవ్వట్లేదు, మరి నిందలు మోస్తున్నాను, వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవ. అమ్మా వినండి, అన్ని కష్టాలు యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండకపోతేమో, యథార్థంగా ఉంటేమో ఇల్లు గడవట్లేదు, యథార్థంగా ఉండకపోతేమో దేవుడు ఒప్పుకోడు. ఎందుకు వచ్చింది? నలిగిపోతున్నాను అని అనుకుంటాం మనం చాలాసార్లు. నువ్వేంటి నలిగిపోయేది? మనమేంటి నలిగిపోయేది? ఇక్కడ ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎక్కడున్నాడైనా? అగాధమైన గుంటలో, చీకటి గల చోట్లో. అక్కడ అంటాడు, ఏమన్నాడు? అగాధ జలముల్లోనూ నీవు నన్ను
సరే అక్కడితో అయిపోయిందా? 7వ వచనంలో అంటాడు, నీ ఉగ్రత నా మీద ఎలా ఉందంట? బరువుగా ఉంది. అసలే లేవలేని పరిస్థితిలో ఉంటే బరువుగా ఉంది ఆయన పరిస్థితి. చాలా వేదనకరంగా ఉంది పరిస్థితి. ఆయన, నీ తరంగములన్నీ నన్ను ఏం చేస్తున్నాయంట? ముంచుచున్నవి. ఇప్పుడు చెప్పండి, ఎలా నిరీక్షణ ఉంచగలడు ఆయన? ఎలాగ అనుబంధం మెయింటైన్ చేయగలడు ఆయన? మా ఇక్కడే ఉన్నావా? కొంతమంది ఉన్నారనుకుంటారు, తల్ల ఉప్తా ఉంటారు అంతే, ఇక్కడ ఉండరాలు. ఇప్పుడు ఆ గుంట ఎలా ఉందో, గుంట అన్నారు, ఆ గుంట ఎలా ఉంది, ఎంత లోతు ఉంది, దాని షేప్ ఏంటని ఆలోచిస్తారు కొంతమంది. జలాలు అంటున్నారు, ఆ జలాలు ఎలా ఉన్నాయి, డీప్ వాటరా, గోవా వాటరా, లేకపోతే ఆ వాటరా, ఈ వాటర్ అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే మనకి ఎంత ఆలోచన శక్తి అంటే, మనుషులు ఇక్కడే ఉంటాం కానీ ఇమీడియట్గా వెళ్ళిపోతాం. ఎక్కువ తలూపేవారు ఎవరో ప్రతిదానికి తలుపుతారు కదా ఇలాగా, వాళ్ళు ఈజీగా అర్థమైపోద్ది వీళ్ళు వింటలేదని. అమ్మగారికి అంత బెనిఫిట్ ఇప్పుడు. ఎందుకు చెప్పండి? అందరికి ఇలాంటి స్పెట్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఉదయం ఆరాధనకి ఈ స్పెట్స్ సప్లై చేస్తే ఎంత బాగుంటుందో. ఎందుకంటే నువ్వు కునికేసినా తెలీదు. అపవాది అదే చేస్తాడు. నీ ఆలోచనలు మరలించి దేవుని వాక్యం వినివ్వకుండా, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచడానికి, నువ్వు చర్చకొచ్చినా నీ స్థితి మారకుండా చేయడానికి వాడు ఎప్పుడు ఇలాగే మభ్య పెడతాడు. కానీ నువ్వు నేను కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో తెలుసా? మెయింటైన్. మళ్ళీ చెప్పండి, ఏం మెయింటైన్ చేయాలి? ఇందాక కలిగి ఉండమన్నాం, ఎవరితో? దేవుని. రెండవది, నీ తీర్మానంలో స్థిరంగా ఉండు. మెయింటైన్ యువర్ కమిట్మెంట్ విత్ గాడ్. దేవునితో నీ తీర్మానాన్ని కలిగి ఉండు. రండి, ఏంటి ఆయన తీర్మానంలో కలిగి ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఈయన ప్రార్థనలో మార్పు వచ్చిందా? చెప్పాలి. బాధలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేవా? జలాలు, అసలు అగాధ జలాలు, లోతులు, ఇలాంటి పరిస్థితులు ఉంటే బాధ ఉందంటారా లేదంటారా? కానీ ప్రార్థన ఉందంటారా లేదంటారా? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునితో అనుబంధం ఉందంటారా లేదంటారా? ఎక్కడ దేవునికి దూరం కాలేదు. పరిస్థితులే అననుకూలంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ దేవునికి ఆయన ఎప్పుడు కూడా దూరము కాలేదు. కొరింథీ రెండవ పత్రిక 4వ అధ్యాయము, మూలవాక్యాన్ని అక్కడ ఉంచండి. 4వ అధ్యాయము 17వ వచనం చదువుతామా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏంటంట ఎలా చూస్తున్నారంట? ఒక మాట అడగనా, శ్రమలో నీకు నిదానం ఉంటుందా? చెప్పండి. మనలో అప్పుడప్పుడు సహోదరులు అంటూ ఉంటారు, మనలో తుమ్మ మొక్కలు ఉంటాయంట, తుమ్మ ముళ్ళు. ఏ ముళ్ళు? సంభాషణలో ఎవరనేది అన్నప్పుడు, నాకు అసలే బీపీ ఎక్కువ, లోపల ఏం చెట్టు ఉంటుంది? తుమ్మ చెట్టు. దాన్ని లేపొద్దు అంటూ ఉంటారు. లేపకుండా ఉంటామా? వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా బయటికి. ఎప్పుడు బయటపడుతుంది ఎవరికి తెలియదు. కొంతమందికి ఫోన్లు మాట్లాడేప్పుడు బయటపడుతుంది. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ భక్తుడికి తుమ్మ మొక్కలు లేవు, అవి ఎప్పుడో చచ్చిపోయాయి. అవి చచ్చిపోయే కనుకే ప్రభు బ్రతికించాడు ఆయన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటాడు చూడండి, మాట చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. అందరూ చెప్పాలి, ఎప్పుడు దాకా ఉంటుందంటే శ్రమ? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి
అనినిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీకు శాశ్వతమైనది కావాలా, అశాశ్వతమైనది కావాలా? అబ్బో, ఎంత మంచోళ్ళో మీరు. అస్సలు ప్రార్థనలో మీరు ఏం అడగరండి. ఇంత మంచి సహోదరులు నాకు ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఏమండి, ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడక, మనం చూసేదంతా ఏంటి? రోజు లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మన క్రైస్తవ జీవితం అంతా దృశ్యమైన వాటి కొరకే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భక్తులు వారు నిలబడడానికి, నిరీక్షణ ఉంచడానికి, నమ్మడానికి, శ్రమలో కూడా నిలిచి ఉండడానికి, వారు దేవునితో అనుబంధాలు ఏర్పరచుకోవడానికి, దేవుని కొరకు సాగడానికి, దేవుని కొరకు విజయమును సంపాదించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అంట నిదానించి చూస్తున్నారు. అందుకే వారికి ఎలా కనబడిందంటే, శ్రమ క్షణమాత్రముండు చులకనైన శ్రమ. మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఎంత చులకనగా చూసారో. ఏమండి అంటారు కదా, ఏమనంటే, ఆమెకు నీకు కనపడలేదా? పిలిచారైతే పిలిచారు కానీ మాకు ఏం చూశారు, ఏం పెట్టారు, ఎలా చూశారు? వాళ్ళకేమో అన్నీ ఉన్నాయని వాళ్ళేమో బాగా చూసుకున్నారు, కానీ మాకు లేదని మమ్మల్ని పక్కన పెడతారా అని ఎన్నిసార్లు అనుకుంటాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ లోకం నిన్ను చులకన చేయొచ్చు, కానీ నువ్వు శ్రమను నువ్వు చులకనగా చూస్తే ఒకరోజు నీకు నిత్యమైనటువంటి మహిమా భారాన్ని దేవుడు ఏమి ఇచ్చాడంటే నీ కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకే భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన తీర్మానంలో, ఏం తీర్మానం ఆయన కలిగి ఉన్న తీర్మానం ఏంటో తెలుసా? ఉదయం మొదలు పెడతాడు, రాత్రి మొదలు పెడతాడు, మధ్యాహ్నం మొర పెడతాడు, ఇంకా ఆయనకి ఎప్పుడూ ప్రతిదినం మొర పెడతాడు, ప్రతి క్షణం దేవునితో అలాంటి అనుబంధం కలిగి ఉన్నాడు. కనుకే దేవుడు ఏం చేశాడంటే వారి జీవితాల్లో గొప్ప మేలును దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడే ఉన్న కొరింథీ పత్రిక 12:10 కూడా చదివేసుకుందాం త్వరగా. 12:10 నేనెప్పుడు బలహీనో అప్పుడే బలవంతును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను, అందరు చెప్పండి, ఏం చేస్తున్నాడు ఆయన? మనం ఏం చేయాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. నేను సంతోషిస్తున్నాను. నాతో పాటు దీపు అని కేరళకు చెందినటువంటి ఒక ఫ్రెండ్, అంటే ఇద్దరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాం. ఆయన కేరళ నుండి సెలెక్ట్ అయ్యాడు, నేను ఆంధ్ర నుండి సెలెక్ట్ అయ్యాం. పోస్టింగ్ ఒకేసారి మా ఇద్దరికి. ఆయనేమో డ్రైవింగ్ ఫీల్డ్, నాదేమో వైర్లెస్ ఆపరేటర్ ఫీల్డ్. ఇద్దరిని ఒకేసారి ఢిల్లీ పంపించారు. ఢిల్లీ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టడం అదే ఫస్ట్ టైం. ఢిల్లీలోకి అడుగుపెట్టాక మా కోసం వ్యాన్ వచ్చింది, తీసుకెళ్ళారు. ఢిల్లీ లోపలికి వెళ్ళి మా పోస్టింగ్ వచ్చిన ప్లేస్కి వెళ్ళి వస్తే జనాలు ఎవరు కనబడట్లేదు, అక్కడొకరు కనబడుతున్నారు. కారణం ఏంటి అంటే, అప్పటికే పార్లమెంట్ మీద అటాక్ అయింది. అప్పుడు పార్లమెంట్ మీద అటాక్ అయిపోతే అందరు తీసుకెళ్ళి బార్డర్లో పెట్టారు. బార్డర్లో పెట్టినప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నారు, మమ్మల్ని కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్తగా వెళ్ళాం. అప్పుడు చూసా ఈ దీపు అన్న ఆయన్ని. అంటే ట్రైనింగ్లో నాతో కలిసి ట్రైనింగ్ చేయలేదు, కానీ పంపించినప్పుడు పోస్టింగ్కి ఒకేసారి పంపించారనమాట. అతడు దగ్గర ఉన్న ఒక క్వాలిటీ ఇప్పటికీ నన్ను అతను గుర్తు చేసుకునేలా చేసింది. ఏంటో తెలుసా? మేము అంత టెన్షన్తో అడుగు పెడుతున్న ఆ రోజు నుండి నేను వచ్చేసేంత రోజు వరకు కూడా మాది ఇద్దరు కూడా ఒకే దగ్గర, కానీ ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ అనమాట. ఆయన నోట్లో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఎంత కష్టమైన పని పెట్టినా చిరునవ్వుతూనే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. నాతో ఏమన్నాడంటే 15 సంవత్సరాలకి మించి ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా చేయను అన్నాడు. ఇప్పటికి చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు దాదాపుకి 26 సంవత్సరాలు ఎంతో అయినట్టుంది, చేస్తానే ఉన్నాడు. నేను మళ్ళీ మన మధ్యకాలంలో ఫోన్ నెంబర్ చూసి చేస్తే ఫోన్ అటెండ్ చేశాడు. మాట్లాడితే నేను ఇప్పుడు ఇక్కడ గోపాల్పూర్లో ట్రైనింగ్ దాంట్లో ఆఫీసర్గా ఉన్నానని చెప్పాడు. అతను అదేంటి నాతో 15 సంవత్సరాలేగా అన్నామంటే, బయటకు వచ్చి ఏం చేయాలి, ఇక్కడే బాగుంది అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే అందులోనే ఉన్నాడు, చేపిచ్చే స్థాయికి వచ్చాడు. ఇప్పటికీ అదే చిరునవ్వు. ఆయన కష్టం లేదు, బాధ లేదా అంటే నేను అడిగా. ఆయన అన్నాడు, నువ్వు ఉన్నప్పుడు ఆర్మీ వేరు, ఇప్పుడు ఆర్మీ వేరు.
అప్పుడు ఆఫీసర్ స్టేజ్లో వాళ్ళు చేసేవాళ్ళు కాదు, చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే అందులో ఏ భేదం లేదు, అందరు చేయాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంది. అయినా ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? తానున్న స్టేజ్లోనే ఆయన సంతోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ చిరునవ్వు అతనికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు ఇదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు బలహీనతలో ఉన్నావా, లేకపోతే శ్రమల్లో ఉన్నావా, లేకపోతే నిందల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఏదున్నా మనం ఏం చేయాలి? సంతోషించు. నీ పక్కన వాళ్ళు అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అది నీ తీర్మానం కావాలి. దేవునితో అనుబంధం ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. మనకున్న ఆధారం ఆయనే. దేని బట్టి కాదు మనకు గుర్తింపు, దేని బట్టి కాదు మనకు ఆశీర్వాదము. ఈ భోగభాగ్యాలు అన్నీ నేను ఉదయకాలం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక ఆయనకి లాటరీ తగిలింది. లాటరీ తగిలి సంతోషంలో చచ్చిపోయాడు ఆయన. దేనిలో చచ్చిపోయాడు ఆయన? లాటరీ వచ్చిన ఆనందంలో తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇప్పుడు అది మంచిదంటారా చెడంటారా? అంటే ఒక ఆయన ఈ మాట కూడా చదివా, 16 సార్లు లాటరీ కొంటే 16 సార్లు లాటరీ తగిలిందంట ఆయనకి. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నా భార్య నా వెనకొంది అంటున్నాడు. మరి ఆమెకి ఎలా తెలిసిందో తెలియదు. ఏమండి, అంతకుముందు కేరళలో కూడా ఎవరికో లాటరీ తగిలింది. తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, లాటరీ ఎందుకు తగిలిందా అని బాధపడుతున్నాను. ప్రతి ఒక్కడు ఫోన్ చేసి రాత్రి లేదు పగలు లేదు అప్పులు అడుగుతూ ఉన్నాడు. ఇవ్వకపోతే బాధ, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చంపేస్తాం, డబ్బులు ఇస్తావా ఇవ్వ. ఆల్రెడీ దాంట్లో సగం ట్యాక్స్ వెళ్ళిపోయింది. వాళ్ళకేం తెలుసు ట్యాక్స్ వెళ్ళిపోయిన విషయం? ఫోన్లు మాత్రం ఆగట్లేదు, నెమ్మది లేదు, ఒకప్పుడే బాగుంది అంటున్నాడు. సంతోషం అనేది వస్తు రూపంలో, ధన రూపంలో, స్థితి రూపంలో రాదు. అది వచ్చేది స్థిరంగా ఉండేది దేని బట్టో తెలుసా? దేవుని బట్టి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కలిగి ఉండు, దేవునితో అనుబంధం కలిగి ఉండు, తీర్మానంలో నిలిచి ఉండు. మూడవదిగా చెప్పి ముగిస్తాను, టైం లేదు కనుక రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇందాక చదువుకున్నటువంటి 88వ కీర్తనలోకి వెళ్ళిపోదాం సూటిగా. మొదటి వచనం, యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా. చాలండి. ఆయనకున్న సంతోషం ఏంటో తెలుసా? ఆయనకున్న దేవుడు ఎవరు అంటే రక్షణకర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మాట ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తులు ఉన్నారుగా, తలలు కింద పెట్టి కష్టపడుతున్నారుగా, వినండి. మీ సంతోషం అధికమయ్యేది ఎప్పుడో తెలుసా? బైకుల మీద తిరిగినప్పుడు. ఏమండి, కోట్లు సూట్లు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని సెల్ఫీలు దిగుతూ ఇటు పడిపోతాడు అటు పడిపోతాడు తెలియనప్పుడు. ఇది కాదు నిజమైన సంతోషం. నీ కెరీర్ బాగుండాలి అంటే, నీ భవిష్యత్తు బాగుండాలి అంటే, అది శాశ్వతంగా ఉండాలి అంటే, అది దీవెనకరంగా ఉండాలి అంటే, నువ్వు ఉన్నతంగా ఉండాలి అంటే, ఉన్నత స్థానాన్ని సంపాదించాలి అంటే ఎలా సాధ్యమవుతుందో తెలుసా? నీ రక్షణకర్త అయినటువంటి ప్రభువుని నీ హృదయంలో స్థానం ఇవ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయనకి ఎన్ని బాధలు ఉన్నా ఆయన స్టాండర్డ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఆయన మొదటి వచనంలో చెప్పేశాడు. నేను ఇందాక అన్నాను, ఈ వచనంలో ఎక్కడ నిరీక్షణ ఉందా అంటే లేదు. ఇబ్బంది, ఆయనకున్న బాధలు లేవా అంటే ఉన్నాయి. లాస్ట్కి అందరూ దూరం పెట్టారు, కానీ స్టార్టింగ్లోనే చెప్పేశాడు. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఎవరేమైతే నాకేంటి, ఎవరు ఎలా విడిచిపెడితే నాకేంటి, ఎవరు నన్ను పట్టించుకోకపోతే నాకేంటి, ఏ దుఃఖంలో నాకుంటే నాకేంటి, నాకు మాత్రం ఎవరున్నారంటే నా రక్షణకర్త అయినటువంటి దేవుడు నాకు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ పేద లాజరు గురించి తెలుసు మనకి, వాక్యంలో మనం విన్నాము. దాంట్లో ఆయనకి కురుపులు ఉన్నాయి, దాన్ని ఏం చేస్తున్నాయని కుక్కలు లాగుతున్నాయంట. కానీ ఆయనకు రక్షణకర్త అయిన దేవుడు ఉన్నాడు. యోబు చిల్ల పెంకులతో గీక్కున్నాడంట, కానీ ఎవరున్నారు? రక్షణకర్త అయిన దేవుడు ఉన్నాడు. చాలామంది భక్తుల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, హింసించారు, గాయపెట్టారు, సింహాల బోన్లో పడేశారు, జైళ్ళల్లో పడేశారు. కానీ ఎవరున్నారో తెలుసా? ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు గత
బైబిల్ గిడియన్స్ బైబిల్ వారు చెప్పినప్పుడు విన్నారో లేదో, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక భార్యను చంపొచ్చాడు అతను. విన్నారు కదా, గుర్తుందా? భార్యను చంపొచ్చాడు. కానీ ఏం జరిగింది? ఆ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చూసి బోర్ని ఏడుస్తూ ఉన్నాడంట. ఏంటి అంటే, ఇదే బైబిల్ ఆమెను చంపడానికి ముందు గనక వస్తే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, నా కుటుంబంతో నేను ఆనందించేవాడిని. ఈరోజు ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆ స్థితి దాకా వెళ్ళలేదు నువ్వు. కానీ ఆ స్థితికి వెళ్ళకముందే దేవుడు నిన్ను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఏమనంటే తెలుసా, ఆయన నీ రక్షణకర్త అయినటువంటి దేవుడు. మూడో సత్యం, ఆ రక్షణలోకి నువ్వు రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా అది కాదు నిన్ను పరలోకానికి చేర్చేది, రక్షణ. ఆ విలువైన రక్షణ నీ ముందు. చాలా వచనాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదని నేను ముగిస్తూ ఉన్నాను. ఒక్క వచనం చూసుకున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మన ఆనందం ఎవరిలో ఉంది చెప్పండి? ప్రభులోనే. కీర్తనలో కూడా ఉంటుంది, 16వ కీర్తనలో, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ ఉంది సంతోషం? ఆయన సన్నిధిలోనే. మీరు అనవచ్చు, ఇక్కడ ఇది ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నదంతా ట్రైనింగ్ సెంటర్. ఇది దేనికి ట్రైనింగ్ సెంటరో తెలుసా? దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ప్రజలతో ఎలా ఉండాలి అని ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. ఎందుకంటే రేపు పరలోకంలో మనకు దీనికంటే అత్యధికమైనటువంటి భాగ్యం ఉంచాడు దేవుడు. ఆ భాగ్యమును ఇవ్వడం కోసం ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీ కొరకు అర్పించాడు దేవుడు. ఆయన ద్వారా నీకు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని, నిత్యము స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. అందరికేనా? కొందరికా? ఆ అందరిలో నువ్వు ఉన్నావా? ఉండాలి అంటే ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. ప్రభు ఉన్నాడా? అన్నీ ఉన్నట్టే. ప్రభు లేడా? అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. ప్రార్థన చేసుకుందామా? దేవుని వాక్కు నీ ముందుంది. దేవుడు నీతో మాట్లాడాడు. నీ శ్రమ ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ నిందలు ఆయనకు తెలుసు, నీ అవమానాలు ఆయనకు తెలుసు, నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. నీవు అనుకోవచ్చు, నేను ఇక్కడికి వచ్చి నా కన్నీరు ఎవరు చూడట్లేదేమో అనుకోవచ్చు. నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను నీకు తెలుసా, నాతో నువ్వు ఉన్నావా, నాకు సమయం ఇస్తున్నావా, నా ఎదుట నువ్వు తీసుకున్న తీర్మానంలో నమ్మకంగా ఉన్నావా, నీ హృదయం నాకు ఇచ్చావా అనేదే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం నీ ప్రార్థన కావాలి. ప్రార్థన చేద్దాం. మీ కరుణామనికి కృతజ్ఞతా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారుగా ప్రవేశపెట్టి ఈ పునరుద్ధానమందు నాయన ఆది నుండి అంతం వరకు మీరు మాతో ఉన్నారు దేవా. కార్యారంభం నుండి కార్యాంతం వరకు నీ నామ ఘనత నిమిత్తమై నాయనా, మీ నామ ఘనత నిమిత్తమై ఈ యొక్క ఆరాధన జరిగించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. మీ ప్రియులు, మీ దాసులు, దైవజనులు నిలవబెట్టిన ఆయన అయ్యా, మీ ముఖ దర్శనంలో నుండి, మీ దాసుల్లో నుండి వారితో, మా అందరితో మీరు మాట్లాడారు అయ్యా. నీ మాటలో జీవం ఉంది నాయన. అయ్యా, మాకు నిరీక్షణ కలిగించే నీ మాట నాయన, ఆదరించే నీ మాట, బలపరిచే నీ మాట, బ్రతుకునిచ్చే నీ మాట, ధైర్యపరిచే నీ మాట, నెమ్మది కలిగించే నీ మాట, తండ్రి సంతృప్తినిచ్చే నీ మాట, ధైర్యపరిచే నీ మాట, నిలవబెట్టే నీ మాటకే కృతజ్ఞతలు. ఆత్మ చెప్పినుచున్న మాట చెవిగలిగిన వాడు ఇనుగా కన్ను. ఇనువాడు నాయన బ్రతుకుతాడయ్యా. ఇనువాడు సమస్త జనుల కంటే హెచ్చుగా ఉండగలుగుతాడు. అదే పరలోక మహాపట్టణము నాయన. అయ్యా, నీ మాట విన్నవారు నాయన సమస్త జనుల కంటే హెచ్చుగా ఉండగలుగుతారు తండ్రి.
నాయన వారు నాయన అయ్యా అయ్యా నెమ్మదిగా ఉండగలుగుతారు నాయన. ఎందుకంటే నాయన వారికి నువ్వు రక్షణకర్త అయిన దేవుడిగా ఉన్నావు. భక్తుల జీవితాల్లో నాయన శ్రమలు కలిగాయి, నిరాశలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, అగాధ జలముల్లో ఉన్నారు. అయినప్పటికీ నాయన కురింగిపోతున్న పరిస్థితులు నాయన ఎలవర్లు నాయన నెట్టివేసిన పరిస్థితులు, అయ్యా అందరూ దూరమైన పరిస్థితులు నాయన. అయినప్పటికీ తండ్రి వారు నాయన రక్షణకర్త అయిన దేవుని యందు వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. వారు ఆధారపడ్డారు, వారు మొరపెట్టారు, వారు నిలిచి ఉన్నారు, వారు ప్రార్థించారు. ఈ పగటి వేళ ఉదయకాలం మాతో మాట్లాడవు తండ్రి. ఎంత గొప్ప మాట నాయన. అయ్యా ఎవరు నాయన అలాంటి నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరు నాయన ఆ రీతిగా నాయన నీపై ఆధారపడి ఉంటారో, ఎవరు ఆ రీతిగా నాయన అయ్యాదు క్షణమాత్రం సులకమైన శ్రమని ఎరిగి నాయన అయ్యా దృష్టమైన వాటిని ఎరిగి ఉంటారో, అదృష్టమైన వాటి కొరకు ఎదురు చూస్తారు. వారి జీవితాలను నాయన అయ్యా అకాండమైన విజయాన్ని చేకూర్చబోతున్నందుకు కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం నాయన ఒక గొప్ప ధైర్యాన్ని మాకు ఇచ్చావు నాయన. శ్రమలో కృంగిపోకుండా, నిరాశలో నిట్టూర్పుల్లో దిగజారిపోకుండా మేము సంతోషించి ఆనందించి మా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందభర్తులమై నాయన నీపై ఆనుకునే వారంగా మమ్మల్ని మేము నాయన మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నట్లుగా మీ ఆత్మ సహాయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప ధైర్యంతో నాయన మాకు నాయన విజయం ఉందయ్యా. క్రీస్తు యేసునందే మాకు జయం ఉంది. మాకెక్కడ జయము లేదు నాయన. ప్రార్థించిన వారికి జయం ఉంది, మొరపెట్టిన వారికి జయం ఉంది, నీపై ఆనుకున్న వారికి జయం ఉంది, నీ తట్టు చూచే వారికి జయం ఉంది, నీ పాదాల దగ్గర కనిపెట్టే వారికి జయం ఉంది, నీలో నిలిచి ఉన్న వారికి జయం ఉందని రూఢిగా మాట్లాడవుతా. అయ్యా సంఘమంతటి నువ్వు దర్శించిన నీ వాక్కుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. బిడ్డలు ఎల్లప్పుడూ నీ యందు సంతోషించినట్లుగా, నీ యందు ఆనందించినట్లుగా, రక్షణకర్త అయిన దేవుడు నాకున్నాడని ఎరిగినట్లుగా, ఆ రక్షణలో నిలిచినట్లుగా, విశ్వాసంలో స్థిరపరచబడినట్లుగా నీ కృపని నాయన మా అందరికీ అనుగ్రహించి, మీ దాసులు ఇంకా ఎత్తుపట్టి ఎత్తబడుతున్న మాటలు మా హృదయాలు నీరు పట్టి నీ రాకడిక రాజ్యముగా స్థిరపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.